32 pages రాశారు. 32 pages రాశారు. దే గాట్ జీరోస్. 2 జీరోలు వచ్చాయి వాళ్ళకి. 32 pages రాశారు, 2 జీరోలు వచ్చాయి. సో అటువంటి వ్యక్తులు, అటువంటి స్టూడెంట్స్ మన బ్యాచ్ లో లేరు. నాకు ఆ నమ్మకం ఉంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. ఎందుకంటే మీకు ఏం రాకపోయినా పర్వాలేదు, కానీ అవతల వాడిని ఏదో నాకు అన్నీ వచ్చు, ఏదో రాసేస్తే పాస్ అయిపోతాం అనే ధోరణి, ఆలోచన అనేది, దట్ ఐడియా ఆర్ ద అప్రోచ్ ఈస్ నాట్ గుడ్, టోటలీ రాంగ్. ఓకే, కమింగ్ టు ద మొనోపొలీ. షార్ట్ క్వశ్చన్ అయినా మెయిన్ క్వశ్చన్ అయినా తప్పకుండా మనం ఇంట్రడక్షన్ కొంత రాయాలి, మీనింగ్ రాయాలి, లేదు డెఫినేషన్ అయినా రాయాలి. సో జనరల్ గా మొనోపొలీ అండ్ మొనోపొలిస్టిక్ కాంపిటీషన్ రెండు అడిగేశారు కాబట్టి ఇవి దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఇంతకు ముందు కూడా చెప్పిందే మళ్ళీ చెప్తున్నాం, రిపిటేషన్ చేస్తున్నాము. ద మొనోపొలీ మార్కెట్ అనే దాన్ని ముందు ఒక 4-5 లైన్లు రాయాలి. అందరికీ తెలుసు, మోనో యాక్షన్ అంటారు. అంటే ఒక్కడే యాక్ట్ చేస్తుంటాడు ఏదో ఒక పాత్రలో. అంటే దాని అర్థం ఏంటంటే సింగిల్, ఎలోన్. పొలీ మీన్స్ సెల్, సింగిల్ టు సెల్ ఆర్ ఎలోన్ టు సెల్ ఇన్ ద మార్కెట్. So where there is only one person or one firm that controls the entire market or dominated by the entire market is called as monopolist market or monopoly market. In other words, the single seller supply the commodities to the entire market, ఇక్కడ సింగిల్ సెల్లర్ ఆర్ ప్రొడ్యూసర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్. బట్ ది క్వశ్చన్ ఈస్, సెల్లర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ he will control or he will restrict the other producers to enter into the market, as a result of which monopoly has no competition in the market. అది అలా మొనోపొలీ గురించి 4-5 లైన్లు మీకు తెలిసినవి రాయండి. రాసిన తర్వాత అప్పుడు మీరు సైడ్ హెడ్డింగ్ ఎప్పుడు కూడా మీనింగ్, డెఫినిషన్, ఇంట్రొడక్షన్ ఏదో ఒక హెడ్డింగ్ తో, సైడ్ హెడ్డింగ్ తో స్టార్ట్ చేయండి. షార్ట్ క్వశ్చన్ కానీ మెయిన్ క్వశ్చన్ కానీ చేసిన తర్వాత ఇది రాస్తారు. ఇది మీ దగ్గర ఉంది కదా, చెప్పాలమ్మా. మొనోపొలీ మార్కెట్ గురించి నోట్స్ ఏమైనా చెప్పాలా, రాసుకుంటారా? ఉంది సార్. ఉంది కదా, ఓకే. ఉన్నదాన్ని ఒకవేళ మీ దగ్గర ఎదురుగా ఉంటే చూసుకోండి. ఫీచర్స్ లో సింగిల్ ఫర్మ్, ఫస్ట్ ఫీచర్ ఏంటంటే మొనోపొలీలో సింగిల్ ఫర్మ్. అండ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఫర్మ్ అండ్ ఇండస్ట్రీ. ఎందుకని గ్రూప్ ఆఫ్ ఫర్మ్స్ ని ఇండస్ట్రీ అంటాము. ఇందులో గ్రూప్ ఆఫ్ ఫర్మ్స్ అంటే ఒకే ఫర్మ్ ఉంటుంది కాబట్టి దట్ ఫర్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండస్ట్రీ, ద ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫర్మ్ అండర్ మొనోపొలీ. సో మొనోపొలీలో a single firm produces the commodities or services in the market. There is only one seller or one producer or one firm. ఇప్పుడే చెప్పాను, మ్యానుఫ్యాక్చరర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, సెల్లర్ కావచ్చు, వాట్ ఎవర్ మే బి, ఇట్ ఈస్ ఓన్లీ వన్. దట్స్ వై హియర్ under monopoly we don't call it as a firm as well as industry. దాన్నే ఫర్మ్ అంటాం, దాన్నే ఇండస్ట్రీ అంటాం. అది ఫస్ట్ ఫీచర్. రెండోది నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్. ఇక్కడ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మార్కెట్స్ కానీ ఎనీథింగ్ ఎకనామిక్స్ లో నేను టీచ్ చేసేటప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్స్ వస్తే అవి కూడా రాయండి, తప్పలేదు. So you can write some examples also. Say for example,
In India, the petrol, though there are many firms or many petrol bunks, the price is controlled by the government. So under which it is, though the number of firms are more, no doubt, but it is a monopoly. Firms చాలా ఉన్నాయి, కానీ price is controlled by government. That's why it is called as monopoly. In other words, it is also called as public monopoly. అంటే ప్రభుత్వంచే నడపబడేటటువంటి మొనోపొలీ అన్నమాట. సో దిస్ ఇస్, ఇలా ఎగ్జాంపుల్స్ కూడా రాయొచ్చు మ్యాటర్ ఎక్కువ పెరగాలనుకుంటే. నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్. ద ప్రొడ్యూస్ సప్లైడ్ బై ద monopolist will not have close substitutes in the market. A consumer will not find a substitute commodity for the monopoly products. Monopoly products కి సబ్స్టిట్యూట్స్ ఇక్కడ చాలా చాలా సున్నితమైన ఒకటి ఉంది, నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్. అంటే సన్నిహిత ప్రత్యామ్నాయాలు ఉండవు అంటారు. ఇప్పుడు ఒకప్పుడు టెలిఫోన్, బిఎస్ఎన్ఎల్, ల్యాండ్ లైన్, నో సబ్స్టిట్యూట్స్, నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్. వాళ్ళు ఒక్కలే ఉండేవారు దేశంలో. ఏదో భారత సంచార నిగమ్ అని, దాని పని అయిపోయింది, ఎప్పుడో మూసేశారు. అక్కడ క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ఏమి ఉండేవి కాదు. మాట్లాడాలంటే బిఎస్ఎన్ఎల్, ల్యాండ్ లైన్, లేదంటే ఏదో సంథింగ్. బట్ నౌ దెర్ ఆర్ మెనీ సబ్స్టిట్యూట్స్. ఒకప్పుడు మొనోపొలీ మార్కెట్, ఇప్పుడు అది కాదు, ఎందుకంటే చాలా సబ్స్టిట్యూట్స్ వచ్చేసాయి కాబట్టి. సో హియర్ when we go with the close substitutes, sometimes may not be available. Say for example, petrol కి క్లోజ్ సబ్స్టిట్యూట్ ఏంటి? నిజంగా ఏమీ లేదు. కారు పెట్రోల్ది, దానికి డీజిల్ వేసిన సబ్స్టిట్యూట్ కాదు, ఏదో వాటి కాల్ ద గ్యాస్ తో కూడా సబ్స్టిట్యూట్ కాదు. సో here that's why the government of India is, because there are no close substitutes, it is going on increasing its prices. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి పెట్రోల్ ధర కానీ డీజిల్ ధర కానీ పెంచుకుంటూ పోతుంది. ఎందుకంటే నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్. పెట్రోల్ ఖరీదు అయిపోయిందని కిరసనాయిల్ వాడారు కదా. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ సే లైక్ దట్. when we travel, suppose there is only one mode of transport, then it is called as no close substitutes. ఇలా మనం సన్నిహిత ప్రత్యామ్నాయాలు ఉండవు అని అంటాం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మొనోపొలీ. థర్డ్ వన్ ఈస్ స్ట్రాంగ్ బ్యారియర్ ఆఫ్ ఎంట్రీ. అంటే నో ఎంట్రీ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. Because there is a strong barrier of entry, new firms cannot enter the production due to the certain restrictions on market, that is huge investment or lack of technology, patents prevent the new firms to enter into the market. ఏదో కారణం చేత కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు. అది నేచురల్ కావచ్చు లేదా లీగల్ కావచ్చు. ఇక్కడ లా పదాలు వాడచ్చు. ఎందుకంటే మనం చదువుతున్నది లా కోర్సు, బట్ ఎగ్జామ్ ఎకనామిక్స్ కి లాకి రిలేషన్ ఉంది కాబట్టి ఇక్కడ లా పాయింట్స్ రాయొచ్చు. ద గవర్నమెంట్ has given permission to some firms to produce certain commodities which has no close substitutes, and nobody should enter into that production because they may get what you call the patent rights. ఆ వస్తువుని
సే ఫర్ ఎగ్జాంపుల్, దరిద్రపు ఎగ్జాంపుల్ అనుకోండి, రెమెడీస్ ఫేర్ ఏదో ఈ మధ్య ఇంజెక్షన్ చచ్చారు చాలా మంది కోవిడ్ టైంలో. అది ఇంజెక్షన్ మామూలు మార్కెట్ ప్రైస్ ఏదో 3,000 ఎంతో, కానీ 30,000కి అమ్మారు. ఎందుకంటే నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్. ఎందుకంటే దాన్ని తయారు చేసే సంస్థ ఒకటే ఏడిచింది కాబట్టి దేశంలో. అది అప్పటికప్పుడు ఇంక కొత్త సంస్థలకి లైసెన్స్ ఇవ్వలేదు. కొన్ని కొత్త సంస్థలు ఏమైనా తయారు చేయడానికంటే బహుశా వాళ్ళకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఆ మందుని తయారు చేసే హక్కు ఒక సంస్థకే ఉంది, ఏదో భారత్ బయోటెక్ ఏదో ఉంది, అది కూడా గవర్నమెంట్దే ఏదో. సో COVID-19 ని ఏదో వ్యాక్సిన్ ఏవో ఒక 2 సంస్థలు తయారు చేస్తున్నాయి. దట్ ఈస్ మొనోపొలీ. సో హియర్ when new firms cannot enter because they have patent rights. ఆ పేరుతో ఆ మందుని ఈ దేశంలో ఎక్కడ తయారు చేయకూడదు కాబట్టి అది మొనోపొలీ. సో ఇప్పుడు ఒకవేళ తయారు చేద్దామని వెళ్ళినా చట్టం ఒప్పుకోదు. The law will not agree because they got patent rights. They got what you call intellectual property rights. Law does not agree to enter into that market. Or sometimes it may not be possible because it requires a huge capital, some advanced technology. ఒకవేళ ఎవరైనా కొత్తగా తయారు చేద్దాం అనుకున్నా ఆ టెక్నాలజీ పెట్టుబడి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు దాంట్లోకి ఎంటర్ అవ్వరు. సో దట్ ఆల్సో మే బి ద కాజ్ ఫర్ what you call no entry, strong barriers to entry. That is the third one. Firm and industry are same. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఫర్మ్ ఉంటుంది, అదే ఇండస్ట్రీ, అదే ఫర్ము. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఉండవు కాబట్టి. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ప్రైస్ మేకర్. దేర్ ఆర్ 2 things. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అనుకుంటే ప్రైస్ మేకర్ అండ్ ప్రైస్ టేకర్, ఈ 2 పదాలు మార్కెట్లో వాడుతుంటాం, మార్కెట్ చాప్టర్స్ లో వాడుతుంటాం. పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో డిమాండ్ సప్లై ఏ దాన్ని నిర్ణయిస్తుందో దాన్ని నోరు మూసుకొని అమ్ముకునేవాడు యాక్సెప్ట్ చేస్తాడు. కానీ పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో అలా కాదు. మొనోపొలీ మార్కెట్ లో అలా కాదు. మొనోపొలీ మార్కెట్ లో వాడు ఏది చెప్తే అదే ప్రైస్. అంటే వాడు హీ విల్ మేక్ ద ప్రైస్, హీ విల్ నాట్ టేక్ ద ప్రైస్. అందుకే వాడిని ప్రైస్ మేకర్ అంటారు. ఎందుకని? వాడు ఒక్కడే ఉంటాడు కాబట్టి. సో ఇన్ ద మార్కెట్ ద ప్రొడ్యూసర్ కెన్ డిటర్మిన్ ద ప్రైస్ of the commodity so that the producer in the market is said to be price maker. He never go with price taking, he goes with only price making. And another thing is AR and MR curves under monopoly, they slope downwards. AR curve, MR curve slope downwards. The average revenue curve and the marginal revenue curve both are sloping downwards from left to right, because when a seller wants to sell the more of the product, he must reduce the price, and in decreasing the price AR and MR are declining, and MR will be below to AR. అదొక కండిషన్. సో MR AR ఎందుకు అలా ఉంటాయంటే వాడు ఎక్కువ అమ్మాలంటే ధర తగ్గించాలి, తక్కువ అమ్మాలంటే ధర పెంచుకోవచ్చు. సో దట్ ఈస్ అనదర్ ఫీచర్. అండ్ ఆఫ్ కోర్స్ అండర్ మొనోపొలీ దర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ ప్రైస్ డిస్క్రిమినేషన్. ప్రైస్ డిస్క్రిమినేషన్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే టు గెట్ మోర్ ప్రాఫిట్స్ sometimes monopolist will make discrimination. What do you mean by discrimination? Discrimination is nothing but charging different prices for the same commodity with little difference. చాలా సార్లు క్లాస్ లో చెప్పాను.
మన ఆన్లైన్ క్లాసులో కూడా చెప్పడం జరిగింది. మొనోపొలీలో ప్రైస్ డిస్క్రిమినేషన్ కి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ప్రతి దగ్గర ఎగ్జాంపుల్ జ్ఞాపకం ఉంటే రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ద రైల్వే ఈజ్ అ మొనోపొలీ అండ్ ద సినిమా హాల్ ఈజ్ ఎ మొనోపొలీ. ఒక సినిమా హాల్లో ఒక సినిమా ఆడుతుంది. ఆ సినిమా చూడాలంటే ఆ ఒక్క హాల్కి వెళ్ళాలి. కానీ వాడు ఒక్కడే అమ్మేవాడు, ఆ సేవలు, ఆ సినిమా అమ్మేవాడు అనుకుంటే వాడు హీ విల్ చార్జ్ డిఫరెంట్ ప్రైసెస్ ఫర్ ద సేమ్ పిక్చర్. 100 రూపీస్ అని, 150 రూపీస్ అని టికెట్, వేరు వేరు టికెట్స్ వసూలు చేస్తుంటాడు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ డిస్క్రిమినేషన్. ఒకే సినిమా చూస్తాం అందరం, కానీ ఒకడు 100 రూపాయలు పే చేస్తాడు, ఒకడు 50 రూపాయలు పే చేస్తాడు. సేమ్ పిక్చర్, బికాస్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. So this is called price discrimination. And the last one is maximum profits. So a monopolist always charge different prices, higher prices for the same thing or for services. The price is not uniform as of the perfect competition, and naturally you will get more profits. So the main aim of the monopolist is to get maximum profits. ఓకే, ఇది మొనోపొలిస్ట్ గురించి. చక్కగా ఆ ఫీచర్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం. సుమారు ఐ హ్యావ్ సెడ్ అబౌట్ 8 పాయింట్స్, 8 పాయింట్ల వరకు చెప్పారు ఫీచర్స్ ఆఫ్ మొనోపొలీ. చాలా నీట్ గా రాయొచ్చు, మంచి మార్కులు వస్తాయి. అయితే నేను ఒక పిసినారిని, 4కి 4 ఇచ్చేవచ్చు, అంత చక్కగా రాస్తారు పిల్లలు, చాలా చక్కగా రాస్తారు. కానీ నాకు ఒక యథాబుద్ధి ఏంటంటే 4కి 4 అంటే 100కి 100 ఇచ్చినట్టు. 100కి 100 ఇచ్చినంత తెలివితేటలు మనకు ఉన్నాయా? ఆర్ వి 100% పర్ఫెక్ట్? కాబట్టి జనరల్ గా హాఫ్ మార్కులు ఉండవు. కాబట్టి ఐ యూజ్ టు గివ్ 3 మార్క్స్. So this is my problem maybe, but definitely కొంతమంది నాకంటే చాలా మంచి వాళ్ళు ఉంటారు, 4కి 4 మార్కులు ఇస్తారు. ఫీచర్స్ అన్ని రాశారు కదా, మీరు ఏమడిగారు? ఫీచర్స్ అడిగారు. 8 మార్కులకి 4 మార్కులకి నేను 8 ఫీచర్స్ రాశాను, అంతకంటే ఎక్కువ ఫీచర్స్ ఏమీ లేవు. మరి 4కి 4 ఇవ్వటంలో తప్పే ఉంది. సో అందుకనే షార్ట్ క్వశ్చన్స్ చాలా పర్ఫెక్ట్ గా రాయండి. మీరు 5 క్వశ్చన్స్ రాయాలి, 5 4 20. ఆ 20 మార్కులకి పర్ఫెక్ట్ గా మీరు చాలా బాగా రాయగలుగుతారు షార్ట్ క్వశ్చన్స్. చక్కగా మినిమం 3, మాక్సిమం 4, 5 3 15 మార్కులు వచ్చేస్తాయి. ఇంకా మెయిన్ క్వశ్చన్స్ అప్పుడు వెళ్ళండి. హ్యావ్ ఏ ప్లాన్, జాగ్రత్తగా రాయండి. నేను ఈరోజు ఏదో అదే మ్యూట్ లో తెలుపుకోవటం, అంతా టైం అంతా వేస్ట్ అయిపోయింది. కాకపోతే అన్ని చెడ్డ విషయాలే, కాబట్టి మీకు చేరకపోవటమే మంచిది చేరటం కంటే. ఎందుకంటే అదంతా మా అనుభవం. పేపర్లు అంటే ఎవరి పేపర్లో కాదు, ఫస్ట్ ఇయర్, ఫస్ట్ సెమిస్టర్ BBA ఎకనామిక్స్ 2020 వాల్యుయేషన్ లో నా అనుభవాల్ని మీకు పంచాను. కానీ అవి మీ వరకు చేరలేదు. కారణం ఏంటంటే నేను నీటిలోకి వెళ్ళిపోయాను. సో ఎనీహౌ దే ఆర్ ఆల్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ బికాస్ the papers are very bad, but you don't belong to such things. మీరెవ్వరూ కూడా దానికి చెందిన వాళ్ళు కాదు. నాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే మొన్న మీరు సెమినార్ పేపర్ ప్రజెంట్ చేసేటప్పుడే చాలా వరకు ఐ కెన్ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఇప్పుడు అందులోంచి తీరుకోవడానికి నాకు చాలా టైం పట్టింది.
నేను సబ్జెక్ట్ మర్చిపోయాను, ఎందుకంటే అన్ని బూతులు రాశారనమాట ఆ పేపర్లో. సో అవన్నీ మీతో పంచుకోలేదు, చాలా సంతోషం. ఎందుకంటే చెడు చాలా తక్కువగా చెప్పాలి, చాలా తక్కువగా మాట్లాడాలి. మంచి ఎంత ఎక్కువ మాట్లాడినా పర్వాలేదు. సో ఎనీహౌ, వాట్ ఐ హ్యావ్ డన్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మరికొన్ని చెప్పుకుందాం. ఓకే, బాయ్. మానస, నీకు డౌట్లు లేకుండా ఉంటావేంటి? డౌట్ రావాలి. సార్ ఆల్రెడీ ప్రైవేట్ కాంపిటీషన్ చెప్పారు కదా సార్, చెప్పింది అందుకు అర్థమవుతున్నాయి సార్. ఆల్రెడీ ఒకసారి చెప్పారని. మీరు పర్ఫెక్ట్ కాంపిటీషన్, మొనోపలిస్టిక్ కాంపిటీషన్, ఆల్గోపలి పర్ఫెక్ట్ గా చదివేసుకోండి. ఓకే సార్. 50% అందులో అయిపోతాయి, 50% అందులోకి వచ్చేస్తాయి. మొదటి 2 టాపిక్స్, మొదటి 2 యూనిట్స్ బాగా చదవండి, అయిపోయింది. ఆ లాస్ట్ వి చాయిస్ లో వదిలేయండి. క్యాపిటల్, వేజెస్, గడిదిగుట్టు, థియరీ. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్, ఐఎమ్ నాట్ నెగ్లెక్టింగ్, బట్ వాటికి కూడా మంచి మెటీరియల్, సైడ్ హెడ్డింగ్స్ ఉన్న మెటీరియల్ ఉంటుంది. అన్ని చదవండి. ఒకవేళ చదవటంలో ఇబ్బందులు ఉంటే లిమిటెడ్ గా చదవండి. అన్ని చదివి ఏది అర్థం కాకుండా పోయే బదులు కొన్ని చదివి మనకి అదృష్టం బాగుంటే వాటిల్లో క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేసుకోవటం ఈజీ అవుతుంది. సో అది ప్రొఫెషనల్ కోర్సెస్ లో ఉన్నటువంటి బెనిఫిట్ కూడా అదే. అన్నీ చదవక్కర్లేదు, ఎందుకంటే చాయిస్ ఉంటుంది. డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏమైనా వస్తే ఆ చాయిస్ లో వదులుకుంటాం. ఓకే, సో ఆ విధంగా ప్లాన్ చేసుకుందాం, మంచి మార్కులతో పాస్ అవుదాం. థ్యాంక్ యూ, బాయ్.